ఆ సమస్యలు అన్ని కూడా చెప్పారు అతను. రైట్. ఎస్ మస్తాన్ రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే నమస్తే అండి. అంటే సార్ ఈ ఓలా, ఉబర్ లేకపోతే ర్యాపిడో వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ వచ్చేటువంటి లాభాల్లో 80% వరకు ఖచ్చితంగా డ్రైవర్లకు ఇవ్వాలని, పీక్ అవర్స్లో సర్ఛార్జీలు డబల్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. అండ్ వీటితో పాటుగా ఇన్ కేసు డ్రైవర్ క్యాన్సిల్ చేసినట్లయితే 10% అంటే బుక్ అయినటువంటి ఆ 10% బుక్ అయినటువంటి ఒకవేళ 100 రూపాయలకి ఆ రైడ్ బుక్ అయితే అందులో 10% 10 రూపీస్ ఇచ్చేలాగా కస్టమర్కి, లేకపోతే ఇటు ప్రయాణికుడు క్యాన్సిల్ చేసినట్లయితే ప్రయాణికుడికి కొంత ఫైన్ పడేలాగా ఇలా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఎవరు నష్టపోకుండా ఉండేందుకు వాళ్ళ ఒక చక్కటి విధానాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సంతోష్ గారు వారు కూడా ఒక ఉబర్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. వారు ఏం చెప్తున్నారంటే ఇప్పటికే మాకు 75% వరకు ఇస్తున్నారు, ఒక 5% పెంచారంతే. దీనివల్ల మాకు లాభం ఏంటి, కంపెనీలకే కదా ఎక్కువ లాభం వెళ్తుంది. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 గంటల పాటు కష్టపడితే కనీసం ఒక 1000 రూపాయలు కూడా మిగిలినటువంటి పరిస్థితి మాకంటే చెప్తున్నారు వాళ్ళు. సో ఎలా చూడాలి మస్తాన్ రావు గారి కొత్త మార్గదర్శకాలను, ఎలా చూడాలి? అసలు ఈ నగర ప్రాంతాల్లో ఓలా, ఉబర్ వీటి వల్ల ఖచ్చితంగా చాలా మంది డ్రైవర్లు జీవనోపాధి పొందుతున్నారు, చాలా మంది ప్రయాణికులు, చాలా మంది ఏంటి అసలు సిటీలో నాకు తెలిసి సగం మంది వీటితోటి ప్రయాణం చేస్తున్నారు ఈరోజు. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం చర్చించడానికి కూడా. ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని? సార్, ఫోర్ సైడ్ వీక్షకులకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్న ఇతర మిత్రులకు మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇప్పుడు ఓలా, ఉబర్ కావచ్చు, లేదంటే ర్యాపిడో కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కొత్త తరహా ట్రాన్స్పోర్టేషన్. నిజానికి చెప్పాలంటే అంటే మనకి చెన్నై కానీ, బెంగళూరు కానీ, లేదంటే కోల్కతా కానీ, లేదంటే ఢిల్లీ కానీ, ముంబై, వీటిల్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గుంటూరు, లేదంటే చిన్న చిన్న సిటీస్ వరంగల్ కానీ, లేదంటే కరీంనగర్ కానీ, అట్లాంటి వాటిలో కూడా వచ్చేసిన పరిస్థితి ఉంది. ఆటోలు కానీ అందరికి కూడా ఈ స్మార్ట్ ఫోన్లు పుణ్యమా అని చెప్పేసి అందరూ వాటిని ఉపయోగించుకుంటున్నారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన సంతోష్ గారు అనుకుంటా కదా మీరు చెప్పింది సార్, ఆయన చెప్పినప్పుడు అది డ్రైవర్లకి ఎంత మేర ఉపయోగం ఉంటుందో తెలియదు. కానీ అసలు ఇప్పుడు ఉన్న పళంగా ఇది ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఇది పెంచారనేది పాయింట్. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ ఏంటి, మామూలుగా మన ఆటోలు కానీ, మన ట్యాక్సీలు కానీ విపరీతమైన డబ్బులు, ఛార్జెస్ ప్రయాణికుల నుంచి దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళ నుంచి ఇప్పుడుగా వసూలు చేస్తున్నారు. ఒక ఇదంటూ లేదు అనేది అక్కడ పాయింట్. ఆ నేపథ్యంలో పుట్టుకొచ్చిన ఈ సంస్థలు ప్రయాణికులకి మేలు చేస్తున్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు దానికి దీనికి తేడా ఏంటి అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి భద్రత రీత్యా కూడా ఇప్పుడు వీటికి అలవాటు పడ్డారు. నిజానికి అక్కడక్కడ బెంగళూరులో కానీ, మనం హైదరాబాద్ లో కానీ చూసినప్పుడు ర్యాపిడో డ్రైవరు, రేపటమ్స్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. భద్రతను కూడా అక్కడక్కడ మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను అనేది ఏంటంటే మామూలు ఆటో వాళ్ళు ఏంటంటే ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగినప్పుడు, లేకపోతే ముంబై వెళ్ళినప్పుడు ఆ దిగంగానే ఆ ప్రయాణికుడికి ఏం తెలియకపోతే కనుక వాడు ఖచ్చితంగా దోపిడీకి గురవుతాడు. సో ఈ ర్యాపిడో కావచ్చు, ఓలా కావచ్చు, ఉబర్ వంటివి ఏంటంటే వాటి నుంచి భద్రత పరంగా వాళ్ళకి ప్రయాణికులకి సేఫ్ సైడ్ గా ఉంటుంది. బికాజ్ ఆఫ్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆ కంపెనీ నుంచి వచ్చేదంతా నోట్ అయి ఉంటది. కాబట్టి ఆ డ్రైవర్ కూడా కొంత భయం, భక్తి ఉంటది. ఎట్లా పడితే అట్లా ప్రయాణికులతో బిహేవ్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా వాళ్ళని ఏదైతే డెస్టినేషన్ ఉంటుందో వాళ్ళని చేర్చడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నమాట వాస్తవం. నేననేది ఏంటంటే మళ్ళీ ఇట్లా ఛార్జీలు పెంచడం ద్వారా వాటికి వీటికి తేడా లేకుండా చేయటం వల్ల ప్రయాణికులకి ఏదైతే ఉపయోగించుకుంటున్నారో దాని మీద ప్రభావం పడుతుంది అనేది ఒకటి. రెండోది ఏంటంటే అసలు ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఇప్పుడు ఓన్లీ ఛార్జీలు పెంచుకుంటానికే ఇచ్చారా, ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంది? ప్రయాణికులకి ఇప్పుడు అంటే మనకి ఎందుకు పెంచుతున్నారు వీళ్ళు ఛార్జెస్ అంటే, మామూలు వాళ్ళేమో మామూలు ట్యాక్సీలు కానీ, లేదంటే ఆటోలు కానీ వాళ్ళకి సంబంధించి ఏదైతే ఫ్యూయల్ ఉందో దానికి సంబంధించి హైక్ బాగా ఉంది కాబట్టి వాళ్ళు పెంచుతున్నారని చెప్తారు. పోలీసులు ఏదైతే వాళ్ళు ఛార్జీలు నిర్ణయిస్తారో వాటిని కూడా ఓవర్కమ్ చేసి వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు ప్రయాణికుల నుంచి దౌర్జన్యంగా. చాలా సార్లు అది మనం చూసాం. సో వారి నుంచి ఇప్పుడిప్పుడే దీనికి అలవాటు పడి చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ఛార్జీలు పెంచడం ద్వారా ఎటువంటి సంకేతాలను ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు సంతోష్ కుమార్ గారు ఏమో పెంచిన దానిలో మాకు పెద్ద ఉపయోగం లేదు, మాకు వచ్చేది 5% మాత్రమే అంటున్నారు. పోనీ ఆ డ్రైవర్లకు ఉపయోగపడుతుంది అనుకో, ఈ పెంపుదల డ్రైవర్లకు ఉపయోగపడితే మంచిదే. ఎందుకంటే
ఆటోలు కావచ్చు, ఇప్పుడు ఉబర్, ర్యాపిడో వీటికి సంబంధించి చాలా మంది ఉపాధి పొందుతున్నారు. సో ఉపాధి పొందుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అది లాభం చేకూర్చే విధంగా నిర్ణయం ఉందనుకోండి, దాన్ని ఇన్వైట్ చేయొచ్చు మనం. కానీ ఆ కంపెనీలకే ఎక్కువ మేలు చేసేదైతే మళ్ళీ సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తాం. ఓకే, కానీ ఖచ్చితంగా డ్రైవర్లకు 80%